స్వర్గం నరకం విధివ్రాత. ఒక వీధిలో ప్రతి ఇంట భిక్షగాడు భిక్షాటన చేస్తూ వస్తున్నాడు. వీధిలో ఆడుకుంటున్న పిల్లవాడిని తన తల్లి పిలిచి పిల్లవాడి చేతిలో బియ్యం ఇచ్చి ఆ భిక్షగాడిని వెయ్యమన్నది. భిక్షగాడు మరో ఇంటికి వెళ్ళి భిక్షం అడిగాడు. ఆ ఇంటి స్త్రీ కూడా తన పిల్లవాడిని పిలిచి పిల్లవాడి చేతిలో భిక్షం ఇచ్చి ఆ భిక్షగాడికి వెయ్యమన్నది. కొన్ని రోజులకు ఇద్దరు స్త్రీలు మరణించారు. మొదటి స్త్రీ స్వర్గానికి, రెండవ స్త్రీ నరకానికి వెళ్ళింది. రెండో స్త్రీ, తను చేసిందేగా నేను చేశాను, మరి నేనెందుకు ఇక్కడికి వచ్చాను అని అడిగింది. ఇద్దరు ఒకటే చేశారు, కానీ మీ ఆలోచన తీరు వేరు. మొదటి స్త్రీ తన కొడుకు చేతుల మీదుగా ఇచ్చి పుణ్యం అంతా తన కొడుక్కి రావాలని అనుకున్నది. కానీ నీవు నీ చేతులతో ఇస్తే ఎక్కువ పడుతుంది, అది చిన్న పిల్లవాడి చేతులలో అయితే తక్కువ పడుతుంది అని అనుకొని ఇచ్చావు. అక్కడ ఆ తేడానే ఇక్కడ ఈ తేడా. దేవుడి దగ్గర లెక్కలు నిక్కచ్చిగా ఉంటాయి. మనము చేసే ప్రతి పనిని మంచిని మంచి వైపు, చెడును చెడు వైపు తెలిసి చేసినా తెలియక చేసినా ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. మనం కోరుకున్న మాత్రానే ఇవ్వడు ఆయన. కాకపోతే కాస్త ఓపిక పట్టాలి. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించకుండా తప్పించుకోలేడు. మనం తొందరపడవద్దు.